హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాలతో చేసే ఒక ఐటెం మీకు చూపిస్తాను. అదే పాలకోవా. పాలతో చేసే టేస్టీ పాలకోవా. పాలు అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి. కోర్స్ నాకు కూడా పాలంటే నచ్చవు. అలాంటి నేను కూడా చాలా ఇష్టంగా తింటాను ఈ పాలకోవాని. మరి ప్రాసెస్ చూసేద్దామా? దీంట్లో మనం ఫస్ట్ పాలు, పంచదార కావంటే ఇంకా నట్స్ మన ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు. ఈ పాలుని అలా పొయ్యి మీద పెట్టి గరిటెతో తిప్పుతూనే ఉండాలన్నమాట. ఇందులో కష్టమైన పని ఏమిటి అంటే మనం తిప్పడమే కష్టమైన పని. ఇంకంతకు మించి ఏదీ కష్టమైనది ఉండదు ఈ పాలకోవా చేసే ప్రాసెస్ మొత్తంలో కూడా. మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ మనం తిప్పుతూనే ఉండాలి. ఎంత బాగా తిప్పామంటే మీగడ కట్టకుండా అంత టేస్టీగా వస్తుంది పాలకోవా. సో నేను మెజర్మెంట్స్ అన్నీ పక్కాగా కింద వీడియోలో అటాచ్ చేసున్నాను. లేట్ చేయకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.